తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యుత్ కార్యాలయం ముందు చేస్తున్న సమ్మె శిబిరాన్ని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, ఆన్ మ్యాండ్ కార్మికులు, పీస్ రేట్, స్పాట్ బిల్, హమాలీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో వివిధ కేటగిరీలో 25,000కు పైగా ఉన్న కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యుత్ కార్మికుల పాత్ర ప్రధానమైందని, ఉద్యమకారునిగా విద్యుత్ కార్మికులు చేసే సమ్మెకు నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, టీవీఏజేసీ జిందాబాద్, టీవీఏజేసీ జిందాబాద్, టీవీఏజేసీ జిందాబాద్, టీవీఏజేసీ జిందాబాద్. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా. We want, 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 we want. ఎవరైతే విద్యుత్ శాఖలో అనగారిన మా బ్రతుకులు అనేది బాగలేని వారందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. 6 నెలల నుంచి మేము పోరాడుతున్నాం సార్. గత 2 నెలల కింద మేము మా డిమాండ్ నోటీసుని యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పలు దఫాలుగా ధర్నాలు, వంట వార్పు కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కూడా మా సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా స్పందించకపోవడం వలన మేము ఈ నెల 7వ తారీఖు నాడు ఎన్పిటిసిఎల్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించి అప్పటికి కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో, గవర్నమెంట్ కానీ స్పందించకపోవడంతో 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మేము ఇప్పటి వరకు కూడా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వ హయాంలో 2016లో అన్ని యూనియన్ సంఘాలు అందరూ ముందడబోకుండా కరెక్ట్ కాదు. యూనియన్ నాయకులు ముందడబోకుంటారు, వాళ్ళు ముందడబోకుంటారు. మిగతా వాళ్ళు ఎక్కువ జరగాల్సిందిగా కోరుతున్నాం. నిరవధిక సమ్మెలో భాగంగా బీఆర్ఎస్ విద్యుత్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇటు ఎన్పిటిసిఎల్ కానీ అటు ఎస్పీటీసీలో కానీ పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కానీ, అన్మ్యాన్స్ కానీ, ఇతర సపోర్టింగ్ సిబ్బంది కానీ, కార్మిక వర్గాలైనటువంటి మీతో పాటుగా హమాలీ కార్మికుల వరకు కూడా సమ్మెలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ బీఆర్ఎస్ తరఫున పేరు పేరు నమస్కారం. నాతో పాటు భాగస్వాములు అవుతున్నటువంటి మిత్రులు రవీంద్రరావు గారు. ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్ ముందు గేటు ముందు టీవీఏజేసీ ఆర్టిజన్ నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు చేరుకున్నది. ఈ సమ్మెలో గత 10 రోజుల నుంచి కూడా మేము పలు దఫాలుగా యాజమాన్యాన్ని కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ మేము ఎన్నో దశలుగా ప్రయత్నం చేయడం జరిగినది మా యొక్క సమస్యలను పరిష్కరించామని. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తూ మా డిమాండ్లు నెరవేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా డిమాండ్లలో ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు విద్యా అర్హతను బట్టి ఏపీఎస్సీబీ రూల్స్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మిగిలిపోయిన అన్మ్యాన్ కార్మికులను కూడా ఆర్టిజన్ గుర్తించి వారికి కూడా సర్వీస్ రూల్ అమలు చేయాలి. అలాగే పీస్ రేట్ కార్మికులు కానీ, బిల్ కలెక్టర్స్ కానీ వారికి కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లపై మా జేఏసీతో
చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. లేని ఎడల మేము ఖచ్చితంగా ఈ సమ్మెను ఉధృతం చేసి ఓఎన్ఎం షాపును కూడా ఈ సమ్మెలో భాగంగా చేయాలని చెప్పి ఆ యొక్క ట్రేడ్ యూనియన్లను ఈరోజు వారితో చర్చలు ఉన్నాయి. వారు కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.